సూర్యోస్మి. నేను మీ విక్రమాదిత్య. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం భాస్కరాధీనం. ఆదివారం మద్యం మాంసం మైదనం వద్దు, ఆరోగ్యం ఐశ్వర్యం ముద్దు. మీరు ఆచరించండి, 10 మందిని ఆచరింపచేయండి. ఆచరించండి, ఆరోగ్యవంతులుగా ఉండండి. ఆచరించండి, ఐశ్వర్యవంతులు కండి. ఆచరించండి, ఆనందంగా జీవించండి. సూర్యోస్మి. నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సార్, కార్తీక బహుళపక్ష ఏకాదశి వచ్చేస్తోంది. ఉత్పన్న ఏకాదశిగా పిలువబడేటటువంటి ఏకాదశిగా దాని గురించి మాట్లాడుకోవటం, వైశిష్ట్యాన్ని గురించి మాట్లాడుకోవటం, ఎట్లా ఆ రోజున మనం వినియోగించుకోవాలనేది చెప్పడం అనేది పరిపాటి చేస్తూనే ఉన్నాం. మరి ఈ ఏకాదశిని ఎట్లా యూటిలైజ్ చేసుకోమంటారు మీరు? ఈ ఏకాదశి ఏ ఏకాదశి? ఉత్పన్న ఏకాదశి. అంటే ప్రతిదానికి ఏదో అర్థం లేకుండా మనం ఆ నామం రాదు కదా. ఉత్పన్న ఏకాదశికి ఉన్నటువంటి నామకరణానికి ఉన్నటువంటి విశిష్టత ఏంటి? ఎట్లా జరిగింది చెప్పండి. అన్నీ చెప్పమంటారు. విష్ణుమూర్తిని సంహరించడానికి ఒక మురాసురుడు అనే రాక్షసుడు గనక వస్తే, ఆయన నిద్రిస్తున్న సమయంలో విష్ణుమూర్తిలో నుంచే ఏకాదశి మాత ఉద్భవించి ఆ మురాసురుడిని వధించింది. మురాసురుడు, అసురుడు అంటే అసుర గుణాలు. ఇక్కడ విష్ణుమూర్తి అంటే మళ్ళీ అంటే దీన్ని వ్యంగ్యంగా తీసుకునే వాళ్ళు అన్యమతస్తులు. విష్ణుమూర్తి దేవుడు కదా, ఆయన చంపేయడానికి ఒక రాక్షసుడు వచ్చాడు అనుకుంటారు. అంటే ఇవి కొన్ని రకాల గుణాలు. విష్ణుమూర్తి అంటే వ్యాప్తము, వ్యాపించువాడు. అంటే అమ్మ శక్తి స్వరూపిణిగా ఉంది, అదంతా కూడా వ్యాప్తమై ఉంది. విష్ణుమూర్తి అంటే నిశ్చల స్థితిలో, నిద్రావస్థలో ఉన్నారు, శయనిస్తూ ఉన్నారు. సమయం అక్కడ ఆయన వ్యాప్తించి ప్రశాంతంగా ఉన్నారు. అప్పుడు అక్కడికి అసుర శక్తి ఒకటి వచ్చింది. ఈ వ్యాప్తంగా ఉన్నదాన్ని ఏదో చేసేద్దాం. ఇప్పుడు చెప్పండి. అప్పుడు ఆయనలో నుంచి ఏకాదశి మాత ఉద్భవించి ఆ మురాసురుణ్ణి వధించింది. సో ఏకాదశికి విష్ణుమూర్తికి అభేదం. విష్ణుమూర్తి అంటేనే ఏకాదశి, ఏకాదశి అంటేనే విష్ణుమూర్తి. ఏకాదశి అంటే మనకి 11 అంటే లాభస్థానం. వ్యాప్తం అంటే ఏదైనా ఒకటి యజ్ఞోవై విష్ణు అంటారు. అంటే యజ్ఞం చేస్తే ఆ శక్తి వ్యాప్తిస్తుంది, అంతటా కూడా చెందుతుంది. ఇందులో 11 ఏకాదశి అంటే మనం 11 చేతులు అనుకోవచ్చు, 11 గుణాలు అనుకోవచ్చు. మనలో ఉన్నటువంటి అంటే మనం లోకాలు ఎన్ని చెప్తామమ్మా? సప్తలోకాలు. మీకు ఫైనల్ డెఫినేషన్ ఇచ్చారు వీళ్ళు. 11 లోకాలు ఉన్నాయి. 12వ లోకానికి వెళ్ళడం కొంచెం కష్టం. అంటే డైమెన్షన్స్ మారుతూ ఉంటాయి. అంటే విష్ణుమూర్తి ఎన్ని డైమెన్షన్స్ లో ఉన్నారు? అన్ని డైమెన్షన్స్ లో ఉన్నారు. 12th లో కూడా ఉన్నారు. వ్యాప్తం కదా. ఇప్పుడు కాంతి ఎక్కడ ఉంది? ఎక్కడ లేదు, చివరి కూడా ఉంది. ఆయన వ్యాప్తించున్నాడు. 11 ఏకాదశికి ఉన్నటువంటి శక్తి నువ్వు ఏదైతే చేస్తావో అది వ్యాప్తిస్తుంది. ఏం వ్యాప్తి చెందుతుంది? మనం ఏకాదశి ఏం చేయమని చెప్తున్నాం? ఉపవాసం చేస్తే ఏం వ్యాప్తి చెందుతుంది? ఆరోగ్యం, శక్తి వ్యాప్తిస్తుంది, ఆరోగ్యం చేకూరుతుంది. దానికోసం ఇది చెప్పేదంతా. అంటే ఇక్కడ ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నాం అంటే సైన్స్ ఏంటి? మీరు సైన్స్ చెప్తుంది మనకి 11 డైమెన్షన్స్ ఉన్నాయి. 3 డైమెన్షన్స్, 4th డైమండ్, 5th డైమండ్. అంటే మనకున్నటువంటి భగవంతుడు దేవుళ్ళలో ఒక్కొక్కరు ఒక్కొక్క డైమెన్షన్స్ లో ఉంటారు. గణపతి 1 డైమెన్షన్స్ లో అమ్మ దగ్గర మూలంలో ఉన్నారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చివరున్నారు, కెనటిక్ ఎనర్జీతో పరిభ్రమిస్తూ ఉన్నారు. ఆంజనేయ స్వామి ఇలా అంటే ఒక్కొక్కలో ఒక్కొక్క. శ్రీకృష్ణ పరమాత్మ 8th డైమెన్షన్స్ లో ఉన్నారు. అంటే పవర్స్ అవన్నీ వాళ్ళ ఆ శక్తుల్ని సాధించారు. ఇక విష్ణుమూర్తి 11వ డైమెన్షన్స్ లో ఉన్నాడు. అక్కడికి మనం ఆ డైమెన్షన్స్ కి రీచ్ అవడం కోసం ఏకాదశులు చేస్తాం, వ్యాప్తమై ఉంటాం. ఎవరైతే సంవత్సరం అంతా అంటే 24 ఏకాదశులని పాలనగా చేసుకుని, సాధన చేసుకుని ధరిస్తారో వాళ్ళు వ్యాప్తి చెందుతారు. విశేషమైనటువంటి కీర్తి ప్రతిష్టలు. ఆరోగ్యంగా ఉంటేనే కదా ఇవన్నీ సాధించగలదు. మనం అంటూ ఉండాలి. అది వ్యాప్తి. ఎక్కడికి వ్యాప్తి? నువ్వు ఒక చిన్న సొసైటీలో ఉన్నావు, సొసైటీ నిన్ను గుర్తిస్తుంది, నువ్వు అందరికీ కూడా వ్యాప్తించగలుగుతావు, అందరూ హృదయాల్లోకి వెళ్ళగలుగుతావు. విష్ణుమూర్తి అంటే హృదయం కదా, హృదయాల్లోకి వెళ్ళగలుగుతాం. ఇప్పుడు అనారోగ్య సమస్యలు, మనకి ఆయుష్ తగ్గిపోయింది, ఇవన్నీ పూర్తిగా పోయి చిరకాలం ఆ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో
జీవించడానికి ఈ ఉత్పన్న ఏకాదశి అంటే ఉద్భవించింది మొట్టమొదటిసారిగా ఆయనలోంచి వచ్చినటువంటి ఏకాదశి మాత. అంటే మాత అంటే మళ్ళీ శక్తి, శక్తిని స్వీకరించడానికి ఒక సంకల్పం తీసుకోవడానికి ఉత్పన్న ఏకాదశి. బ్యూటిఫుల్. అంటే మన అందరికీ సైన్స్ కావాలమ్మా. శాస్త్రం మనకు అర్థం అవ్వదేమోనని పురాణాల రూపంలో, కథల రూపంలో ఒక రాక్షసుడిని, ఒక శక్తిని, అసుర శక్తిని, నెగిటివ్ ఎనర్జీని, నకారాత్మక శక్తిని క్రియేట్ చేసి పంపించింది. ప్రశాంతంగా శేషపాన్పుపై ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. వ్యాప్తించున్నటువంటి శక్తి ఆయనలో, మళ్ళీ అంటే ఆయనలో కూడా శక్తి ఉంది. ఆయనలో ఉన్నటువంటి శక్తి ఉద్భవించింది. ఉత్పన్న ఏకాదశి 11వ డైమెన్షన్ లోంచి వచ్చాడు. ఇప్పుడు ఏకాదశి అనగానే విష్ణుమూర్తి. అంటే డైమెన్షన్స్ ఇన్ని ఉన్నాయి, ఇన్ని లోకాలు ఉన్నాయి. అంటే మనం అటు 7 లోకాలు, ఇటు 7 లోకాలు చెప్తూ ఉంటారు. ఊర్ధ్వంకి 7 డైమెన్షన్స్ అయితే 12 ఉన్నాయి. 11 దాటి వెళ్ళడం కష్టం అని సైన్స్ కూడా చెప్తూ ఉంది. రీసెర్చ్లు ఇంకా జరుగుతుంది. ఇవన్నీ మన పూర్వీకులు గుర్తించే ఈ లోకాలు ఉన్నాయి, ఇలా ఉంటాయి అని చెప్పడం జరిగింది. రైట్. మరి ఆ రోజున ఉపవాసాదిలు ఎలాగో తెలిసిందే, ఉపవాసం ఖచ్చితంగా చేయాలి. ఇంకా ఎలా స్వామికి దగ్గర అయ్యేటటువంటి ప్రయత్నం చేయొచ్చు? చాలా అంటే మనలో మన శరీరం అంతా కూడా జలంతో నిండి ఉంది. నిర్జల ఉపవాసం అంటాం. జలాన్ని తీసుకుంటూ చాలా శాస్త్రీయంగా, అంటే మంచినీరు దొరకట్లేదు. ఇప్పుడు మంచినీళ్ళు తీసుకోవాలి. ఇప్పుడు అలా దొరకని పక్షంలో మనకి భగవంతుడు ఇచ్చినటువంటి కాయగూరల్లో ఇప్పుడు ఇది మనకి వచ్చేది కార్తీక మాసంలో కదా. కార్తీక మాసంలో బీరకాయని వాడడం ద్వారా వ్యాప్తించి ఉంది. ఏంటి? డయాబెటీస్, షుగర్ వ్యాధి విపరీతంగా వ్యాప్తించి ఉంది. దీన్ని మనం అంతం చెయ్యాలి అంటే, కంట్రోల్లోకి తీసుకురావాలంటే బీరకాయని జ్యూస్గా తీసుకోవటం. దీనికి ప్రధానంగా ఈ నెలలో చెప్పింది ఏంటంటే దీపపు కాంతిని ప్రత్యేకంగా ఈ ఏకాదశిని, ఉత్పన్న ఏకాదశిని, ఉత్పన్నమైంది దీపం ఆత్మస్వరూపం. ఇది ఉత్పన్నమైంది కదా. మన ఎదురుగుండా ఒక దీపాన్ని ఉంచుకొని దీపంలో విష్ణుమూర్తిని చూస్తూ తీక్షణంగా 20-25 నిమిషాల పాటు అలా తీక్షణంగా చూస్తుంటే లోపల ఉన్నటువంటి ఆత్మజ్యోతి బయట ఉన్న జ్యోతితో అనుసంధానమై జ్ఞానం ప్రచోదనం అవుతుంది, ఉత్పన్నం అవుతుంది. ఏకాదశి అంటే ఆ 11th డైమెన్షన్కి వెళ్ళడానికి సాధనగా పెట్టుకుని ఇక్కడ నుంచి మొదలుపెట్టి ప్రతి ఏకాదశి ఇలా చేసి చూడండి. మనం ఎవరిని అడగక్కర్లేదు, వాళ్ళే చెప్తారు ఏం జరిగింది జీవితంలో మార్పులు అని. అంటే నాకు స్పృహ లేదు, నేను అనే ఈ భౌతిక దేహానికి స్పృహ లేదు, కానీ ఆత్మకి స్పృహ ఉంది. పైన ఉన్నటువంటి ఈ శరీరం సహకరించట్లేదు. ఈ ఏకాదశులు చేయడం ద్వారా శరీరంలో ఉన్నటువంటి నకారాత్మక శక్తి తగ్గి ఆత్మశక్తి పెరుగుతుంది. నీలోకి నువ్వు వెళ్ళడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. దీపం దారి చూపిస్తుంది, ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. మనలో ఆత్మ అద్భుతమైనటువంటి శక్తివంతంగా మారడానికి అవకాశం. ఇక్కడ నుంచి సంకల్పం తీసుకొని ప్రతి ఏకాదశికి మన ఎదురుగుండా ఒక దీపాన్ని పెట్టుకుని దేవుడి మందిరంలో కాన్సన్ట్రేట్గా ఆ దీపంలో ఆ మూర్తిని, విష్ణుమూర్తిని చూస్తూ తీక్షణంగా కనురెప్పవేయకుండా ఒక 20-25 నిమిషాల పాటు సాధన చేయండి. అద్భుతమైనటువంటి జ్ఞానజ్యోతి. కళ్ళు మూసుకున్న దీపమే కనబడుతుంటుంది. ఆత్మజ్యోతి అలాగే ఉంది, అది మనకి బయటపడుతుంది. నేను ఒక జూమ్ లింక్ ఒకటి తీసుకుని ఇక్కడ నుంచి మొదలు పెట్టాలి అని అనుకున్నాను. ఇవాళ నువ్వు ఆ ఎపిసోడ్ నాతో ఇలా చేయించావు. ఇక్కడ స్టార్ట్ అయింది. అంటే ఇలా ఏం చేస్తారు? ప్రతిరోజు సాయంత్రం ఒక సమయాన్ని పెట్టుకుని మనం వాళ్ళు ఎవరైతే ఉన్నారో సాధన చేయాలనుకున్న వాళ్ళు, అంటే మార్గం అవసరం, ఒక దారి చూపించే ప్లాట్ఫామ్ అవసరం కాబట్టి ఇది ఒక మాస్టర్ లాగా కూర్చొని సాధన నాతో పాటు వచ్చేవాడు. నేను కూడా చేస్తూ ఉంటాను. నాతో పాటు మీ ఎదురుగుండా పెట్టుకోవడం, సెల్ ఫోన్ లాసం, జూమ్లో నేను చెప్పేటువంటి గైడెడ్ మెడిటేషన్ లాంటిది అనుకోండి, ఇది చేయడం ద్వారా అద్భుతంగా మనం సాధించవచ్చు. అయితే ఆ లింక్ అది సన్ స్పిరిచువల్ సొసైటీ ఛానల్లో ఉంటుందా? సన్ స్పిరిచువల్ సొసైటీ ఛానల్ కనుక మీరు ఒకసారి ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే దాంట్లో లింక్ ఉంటుంది, మీరు జాయిన్ అవ్వచ్చు. ఏ టైమింగ్స్ లో ఉంటాయి సార్? మాక్సిమం అందరికి కంఫర్టబుల్ ఈవినింగ్స్, ఏకాదశి రోజు. ఎవ్రీ ఏకాదశి లేకపోతే ఎవ్రీ డే? రెగ్యులర్ గా కూడా చేయొచ్చు. మరి వచ్చే వాళ్ళ ఇంట్రెస్ట్, నేను ప్రతిరోజు అయితే మొదలు పెడతాను. చూద్దాం, సాధన చేద్దాం. ఇక్కడ నుంచి ఒక్క సంవత్సరం పాటు సాధన చేద్దాం. ఎందుకంటే దేశము, ధర్మము క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఇప్పుడు ఎక్కడి నుంచో కలికి ఆయన రావడానికి ఇంకా టైం ఉంది. మనలో నిద్రావస్థలో ఉన్నటువంటి కలికిని నిద్ర లేపుదాం. సమస్యల్ని పరిష్కరించుకోవడానికి మనమే కలికి అవతారాలు దాల్చాల్సిన అవసరం వచ్చింది.
బ్యూటిఫుల్ సార్. మరి ఏ నామంతో స్వామివారిని ప్రత్యేకించి ఆ మంగళవారం ఏకాదశి నాడు జపించమంటారు? నామం కూడా ఒకటే కదా? నామం చెప్పాలి. ఓం త్వమగ్నే ఆజ్యవే పాయురంతరో అనిషంఘాయ చతురక్ష ఇజ్యసే యో రాత హవ్యో అవృకాయ ధాయస్యే కిరేసిన్మంత్రం మనసా వనోషితం. ఓ సభాపతి, నీవు విజ్ఞానముచే వేదమంత్రములను సేవించు వారి వలె హోమమునందు ఇచ్చుపొచ్చుకొను దాతాపాలన కొరకు మధ్యునుండు చతురంగ బలముపై చిత్రముల నుంచి చోరత్వము మున్నగు దోషములను సంపూర్ణముగా త్యాగము, ఉత్తమ గుణముల ధారణ, యజ్ఞము, శిల్ప విద్యల సిద్ధి కొరకు తేజస్సుతో తమ ప్రతాపము చూపు వారిని ప్రేరణనిచ్చునట్టి ప్రశంసించుచు ప్రజల ప్రేమను పొందుచు చక్కగా ప్రజాపాలన చేయవలెను. అంటే వేదమంత్రానికి అనుదాత్త ఉదాత్త స్వరాలు కంపల్సరీ. అవి రావు అంటే మరి చేయడానికి వీల్లేదా? అలా వేదం ఎప్పుడు చెప్పదు కదా. అర్థం తెలుసుగా. ఈ మంత్రాన్ని మీరు ఒక పేపర్ మీద రాసుకుని సాధన చేసుకుంటూ ఉంటే మార్గం ఆయనే చూపిస్తాడు. అర్థం తెలిసిందిగా. అంటే మనలో ఉన్నటువంటి మంచి గుణాలని ప్రేరేపించుకోవడానికి, ఒక మంచిని సాధించడానికి ఇలాంటి మంత్రాలు వేదంలో ఇంకా చాలా తీయటం జరిగింది. అన్ని ఒక్కోటి కొన్ని మనం రెగ్యులర్ గా మాట్లాడుకుంటూ ప్రతి మంత్రానికి అర్థం ఉంది. అందరికీ వేదం తెలియాలి. అసలు అంటే సర్వ కష్టాలు, సర్వ పాపాలు అన్నీ కూడా వేదం నేర్చుకోవాలి, తెలుసుకోవాలని అనుకుంటే పోతాయంట. అనుకుంటే చాలు. అమేజింగ్. అసలు అది పవర్ వేదానికి. వేదం ఒకటి ఎవరైనా ఒక రూల్ చేసిన తర్వాత దానికి ఫైనల్ డెఫినేషన్ ఏం చెప్తారు? రూల్ చేసిన తర్వాత ఏదో ఒక మాట, ఇలా చెయ్యి, ఇలా చేసి ఇది వస్తుంది అని ఫైనల్ గా ఇది అల్టిమేట్. దాని తర్వాత ఇంకొక పదం ఉండదు మాట్లాడడానికి. దాన్ని ఏమంటారు? అల్టిమేట్. ఇంకా అంతకు మించి ఏమంటారు? నా మాటే వేదం. దీనికి ఇంకా తిరగలేదు. ఇక దీని తర్వాత ఇంకొక పదం చెప్పు, స్ట్రాంగ్. వేదం, ఇది వేదము, నేను చెప్పిందే వేదము. దానికి అల్టిమేట్. ఇప్పుడు ప్రధానమంత్రి గారు ఉన్నారమ్మా, నా మాట వేదం, మీరు ఇది పాటించి తీరాలి. ఎంతవరకు? 5 ఏళ్ళు. మళ్ళీ ఎలక్షన్లు వస్తే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఇది ఇక ఉండకపోవడం అంటూ ఉండదు. నువ్వు ఉన్నంత వరకు, నువ్వు కాదు నీలాంటి వాళ్ళు ఒక 100 మంది వచ్చి వెళ్ళిపోయిన తర్వాత కూడా వేదం. ఇక దానికి తిరుగులేదు. ఇంకా దానికి మించిన పదం లేదు. వేదం అనే పదానికి మించి శక్తివంతమైన పదం ఇంకోటి లేదు. అందుకని పూర్వం మనకి వేద పాఠశాల నుండి ఎక్కడికక్కడ ఇప్పుడు బ్రాహ్మణుడు అంటే జ్ఞానం తెలిసిన వాడు వేదం గురించి తెలుసుకోవాలి. మనకు ఉన్నటువంటి వేదాల్లో ఋగ్వేదం, యజుర్వేదం, అథర్వణ వేదం, సామవేదం, ఈ వేదాలు తెలుసుకున్నవాడు దాన్ని చెప్పాలి. వేదంలో ఏం చెప్పింది? యజ్ఞం చేయాలి. జ్ఞానం ఉన్నవాడు కంపల్సరీ వేద పఠనం చేస్తూ వేదంలో ఏదో ఒక మంత్రం, సంయోదేవి రవిష్టయ ఆపో భవంతు పేదయే సంయో రవి శ్రావంతున, ఇది ఒక మంత్రం. ఇది శనేశ్వరుని శాంతింపజేస్తుంది మంత్రం. అంటే మనం ఆచమనం చేస్తాం. ఆచమనానికి ముందు ఈ ఒక్క మంత్రంతో 3 సార్లు ఆచమనం చేసేయచ్చంట. ఎన్నున్నాయో అర్థాలు, పరమార్థాలు. అద్భుతం సార్. అది కాకుండా ఆచమనం చేయడానికి అమృతోపస్త్రమసి స్వాహ, ఇది అమృతం అంట. అమృతం ఎక్కడుందో మనకు తెలియదు. నీ చేతిలో ఉన్నటువంటి ఆ గుక్కెడు నీళ్లు మంత్రయుక్తంతో అమృతోపస్త్రమసి స్వాహ, అమృతో విధానమసి స్వాహ, సత్యం యహ శ్రీర్మై శ్రీతాం స్వాహ. శ్రీయం అంటే ఏంటి? లక్ష్మి. నువ్వు తీసుకునే ఆ జలం నీకు లక్ష్మిని ఇస్తుందా? ఇస్తుంది. నేనే నిదర్శనం. నేను నేర్చుకుంటున్నాను. అంటే బ్రాహ్మణుడు. నేను బ్రాహ్మణుడు. నేను జంజం వేసుకోని బ్రాహ్మణుడు. సరస్వతి అమ్మ వరించింది నన్ను. వేదం గురించి చెప్పే, ధైర్యంగా చెప్పే, అంటే పెద్దగా మాట్లాడరు వేదం గురించి. వేదంలో అవి ఉన్నాయి. వేదంలో ఏమీ లేవు. అది వేదం అందంటే దాంట్లో హింస కానీ చెడు కానీ ఏమి ఉండదు. అదంతా అమ్మ పార్వతీదేవి శక్తి స్వరూపిణి, విష్ణుమూర్తి, శివ, ఈ ముగ్గురు యొక్క శక్తి వేదంలో ఉంది. అది ఎప్పుడు కూడా తప్పు చెప్పదు. కాబట్టి వేదం, ఈ వేద మంత్రాన్ని చక్కగా ఒకవేళ చదవటం రాని వాళ్ళు వినండి. అట్లీస్ట్ ఇప్పుడు ఆల్రెడీ చదివి వినిపించారు కాబట్టి చక్కగా ఆ రోజున వినేటటువంటి ప్రయత్నం. ఎన్నిసార్లు వినమంటారు? ఈ ప్రత్యేకంగా ఏం లేదమ్మా, మన ఓపిక. 3 సార్లు 5 సార్లు ఎన్నో 5 సార్లు అయినా మినిమం వినండి. వెనక్కి వెళ్ళి మళ్ళీ వింటే కూడా నేర్చుకుంటున్నాను. తప్పులు వస్తే క్షమించండి. అంటే ఇంకా పూర్తిగా ఇప్పుడే మొదలు పెట్టాను. థ్యాంక్ యూ సార్. చాలా అద్భుతంగా వివరించారు. ఉత్పన్న ఏకాదశిని ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా మనవి చేస్తూ కృతజ్ఞతలు సార్. నమస్తే.